నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి జీవన్ రెడ్డిపై కాంగ్రెస్ నేత గజ్జల కాంతం ఫైర్. కాంగ్రెస్ పార్టీని సీఎంను విమర్శిస్తే ఊరుకోమని హెచ్చరిక. చిన్న హనుమాన్ జయంతికి ముస్తాబైన కొండగట్టు. భారీగా ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ. ఎల్లారెడ్డిపేట మండలం దూమల ఈఎంఆర్ఎస్ విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ గరిమా అగ్రవాల్. మెను ఖచ్చితంగా పాటించాలని సూచన. పెద్దపల్లి జిల్లాలో నిజాయితీకి నిదర్శనంగా నిలిచిన మహిళ. డబుల్ బెడ్రూమ్ గృహాన్ని తిరిగి అప్పగించిన దంపతులను ప్రశంసించిన కలెక్టర్ కొయ్య శ్రీహర్ష. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై బగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు. నియోజకవర్గం వ్యాప్తంగా ఎమ్మెల్యే దిష్టిబొమ్మలు దగ్ధం. ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. ప్రజావాణి అర్జీలపై విచారణ జరిపి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. ప్రజావాణి దరఖాస్తులపై నిర్లక్ష్యం వహించవద్దని పేర్కొన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ప్రజావానికి హాజరైన ప్రజలు 225 అర్జీలను సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు సమస్యల పరిష్కారం కోసం ప్రజావానికి వస్తారని, ఫిర్యాదులపై ఆయా శాఖల అధికారులు సానుకూలంగా స్పందించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. సంబంధిత అధికారులు పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వృద్ధుల వద్దకే స్వయంగా జిల్లా కలెక్టర్ వెళ్లి వినతి పత్రాలను స్వీకరించారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. సమస్యలను ఆలకించి తక్షణం పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తనాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, ఆర్డీఓ కె మహేశ్వర్, డిఆర్డీఓ శ్రీధర్, గృహ నిర్మాణ శాఖ పిడి శ్రీనివాసు, పలు అధికారులు పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం లేకుండా ప్రాణహిత జలాలను సద్వినియోగం చేసుకునేలా తుమ్మడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మించాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో కరువు, దుర్భిక్షాన్ని ఎదుర్కొనేందుకు ప్రాణహిత జలాలను సద్వినియోగం చేసుకునేలా కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం లేకుండా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా సారంగపూర్, బీర్పూర్ మండలాల్లో పర్యటించిన జీవన్ రెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బీర్పూర్ మండలం కొల్వాయి గ్రామంలో శ్రీ సీతారామస్వామి వారి బ్రహ్మోత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగిత్యాలలో విద్యుత్, ఆర్టిసన్ కార్మికుల సమ్మెలో పాల్గొని సంఘీభావం తెలిపారు. సారంగపూర్లో మీడియాతో మాట్లాడుతూ, సాగునీటి సౌకర్యం మెరుగుపరిచేందుకు ఉమ్మడి రాష్ట్రంలో 2004లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎస్ఆర్ఎస్సీ దిగ్వన కడెం ప్రాజెక్టు నీటిని నిలువరింపజేసే విధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టబడడంతో పాటుగా తుమ్మడిహెట్టి నుండి ప్రాణహిత నదీ జలాలను పొందే విధంగా 152 మీటర్ లెవెల్లో బ్యారేజ్ నిర్మాణం చేయాలనుకోవడం జరిగిందన్నారు. దానికి అనుగుణంగా కాల్వలు కూడా తవ్వకం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి టీఆర్ఎస్ ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి 152 లెవెల్ మీటర్స్ తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణాన్ని 148 మీటర్స్ కుదించే విధంగా, దానితో పాటుగా దిగువ 100 మీటర్ల లెవెల్లో మేడిగడ్డ వద్ద దానికి ప్రతిగా ఈకో బ్యారేజ్ నిర్మాణం చేపట్టాలని, దిగువ 100 మీటర్ల లెవెల్లో మేడిగడ్డ వద్ద దానికి ప్రతిగా ఇంకో బ్యారేజ్ నిర్మాణం చేపట్టాలని సంకల్పించి మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం జరిగిందని తెలిపారు. దానికి అనుసంధానంగా అన్నారం, సుదిల్లా వద్ద 2 బ్యారేజ్లు నిర్మించి ఎల్లంపల్లికి నీటిని తరలించే ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ అయిన నేపథ్యంలో దానికి మరమ్మతులు చేసేందుకు బడ్జెట్లో తగిన నిధులు కేటాయించకపోవడం, తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి తగిన ప్రణాళిక రూపొందించకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుందని విమర్శించారు. తుమ్మడిహెట్టి ప్రాణహిత నదీ జలాల కొరకు 52 కోట్లు బడ్జెట్లో ప్రవేశపెట్టి కొడంగల్ ఇరిగేషన్కు 1100 కోట్లు కేటాయించడంతో ఉత్తర తెలంగాణ ప్రాంతం పట్ల వివక్షత చూపడం కాదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఏదైతుందో నేను రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారు
నీటిపారుదల శాఖ మంత్రులు ఏదైతున్నదో ఈ బడ్జెట్ రేపు ఏం ఆమోదం పొందినా కానీ మరి వీటికి సంబంధించి మరమ్మతులకు సంబంధించి మేడిగడ్డ అన్నారం శుద్ధిల మరమ్మతులకు సంబంధించి మీరు డిఫెక్టివ్ లయబిలిటీ కింద కాంట్రాక్టర్తో చేపిస్తారా ఇమీడియట్గా, లేక మీరు చేపట్టి వాళ్ళ దగ్గర రికవరీ చేస్తారా? మీరు ఏం చేస్తారో చేయండి. ఈ 2 మాసాలలో ఈ 2 మాసాలలో ఏప్రిల్ మే ఈ 2 మాసాలలో కాదు, జూన్ కలిసి వస్తే 3 మాసాలలో మరి ఏం చేస్తారో చేయండి. కానీ మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజెస్ ఆ వినియోగంలోకి వచ్చే చర్యలు తక్షణం చేపట్టండి. ఇది మనకు అత్యవసరంగా చేపట్టవలసినటువంటి అంశం, ప్రాధాన్యత అంశం. ఇది ఈ వైఫల్యాలకు బాధ్యులపై చర్య, ఘోష్ కమిషన్ రిపోర్ట్, ఘోష్ కమిషన్ నివేదిక, మనం ఏ విచారణ చేపట్టబోతున్నాం, దాని బాధ్యులు ఎవరు, అది నిర్మాణ లోపమా నిర్వహణ లోపమా, అది సపరేట్. అది కైవల్ ఏదైతుందో 1000 కోట్లు వెచ్చించి నిర్మాణం చేసుకున్నటువంటి ఒక బ్యారేజ్ను వినియోగించుకోలేకపోవటం అనేది ఇది ప్రజా హక్కులను కాలరాయటం కింద భావించాల్సి వస్తుంది. రేపు నిజంగానే కరువు ఛాయలు నెలకొని రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరెంటు షాక్తో రైతు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. వీనపల్లిలో పంట పొలం వద్ద కరెంటు షాకు గురై జంగం అంజయ్య ప్రాణాలు కోల్పోయారు. అంజయ్య రైతు సంఘం జిల్లా ప్రతినిధిగా ఉన్నారు. ఏడాది క్రితం ఎల్లారెడ్డిపేటలో అంజయ్య, బావ నర్సయ్య సైతం పంట పొలం వద్ద కరెంటు షాక్తో మృతి చెందారు. బావ, బామ్మర్ది ఇద్దరు కరెంటు షాక్తో ప్రాణాలు కోల్పోవడం వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కరీంనగర్ నగరపాలక సంస్థ ప్రజావాణిలో ప్రజల నుండి వివిధ సమస్యలపై వస్తున్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని అధికారులను కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ప్రజావాణి దరఖాస్తులను కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ స్వీకరించారు. నగరపాలక సంస్థ పలు విభాగాల వారీగా మొత్తం 22 దరఖాస్తులు రావడం జరిగిందని తెలిపారు. దరఖాస్తుల పరిష్కరించేలా సెక్షన్ల వారీగా అధికారులకు కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారించి సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. దరఖాస్తులను పెండింగ్ లేకుండా చూడాలని, ఇచ్చిన దరఖాస్తులపై ప్రజలకు పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రజావాణిలో డిప్యూటీ కమిషనర్ ఖదర్ మొహియుద్దీన్, ఈఈ సంజీవ్ కుమార్, ఎంహెచ్ఓ సుమన్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల పట్ల పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం స్పందించారు. కరీంనగర్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డిని 40 ఏళ్లు కడుపులో పెట్టుకుని చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసింది శూన్యమని విమర్శించారు. జగిత్యాలలో పార్టీ శ్రేణుల కోసం ఏమి చేశావో చెప్పాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఎంతమందిని గెలిపించావో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎదిగిన నీవు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం తగదన్నారు. ఎమ్మెల్సీగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్తో చేతులు కలిపి కాంగ్రెస్ పార్టీని మోసం చేసి 500 కోట్ల రూపాయలు సంపాదించుకున్నావని ఆరోపించారు. తిరిగారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఒక హనుమంతుడిగా అండగా నిలబడి నువ్వు తిరుగు, మన ఆస్తులు అయినా పర్వాలేదు, పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలని ఆహర్నిశలు కష్టపడ్డాడయ్యా. ఓ జీవన్ రెడ్డి గారు, నువ్వు మాట్లాడుతున్నావా? ఎన్నడన్నా నీ ఆస్తులు తాకట్టు పెట్టావా? ఎన్నడన్నా 1 కోటి రూపాయలు పెట్టావా పార్టీకి? ఓ 50 లక్షలు పెట్టావా? ఓ 10 లక్షలు పెట్టావా? పెద్దపల్లి జిల్లాకు చెందిన శ్రీమణి నరహగిరి శైలజ భర్త వెంకట్రావు దంపతులు కలెక్టరేట్లో ప్రభుత్వంచే మంజూరైన డబుల్ బెడ్రూమ్ గృహాన్ని స్వచ్ఛందంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు తిరిగి అప్పగించారు. తమ పిల్లలు సాఫ్ట్వేర్ ఉద్యోగంలో స్థిరపడిన నేపథ్యంలో తమకు ఈ గృహం అవసరం లేదని భావించి వేరే నిరుపేద కుటుంబానికి కేటాయించాలని కలెక్టర్ కార్యాలయంలో గృహాన్ని తిరిగి అప్పగించినట్లు తెలిపారు. అవసరం లేకపోయినా ప్రభుత్వ ఆస్తిని తిరిగి ఇచ్చిన శ్రీమతి శైలజ దంపతులు నిజాయితీకి నిదర్శనమని పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తి సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని ఆయన అభినందించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు నిజంగా అవసరమైన వారికి అందేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు.
విద్యార్థులకు మెను ఖచ్చితంగా పాటిస్తూ నాణ్యమైన భోజనం ఇవ్వాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట మండలం దూమల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్, స్టోర్ రూమ్లో ఆహార సామాగ్రి, కోడిగుడ్లు, కూరగాయలు, విద్యార్థుల కోసం సిద్ధం చేసిన ఆహార పదార్థాలు, తరగతి వసతి గదులను పరిశీలించారు. మెను ప్రకారం చికెన్, మటన్, కోడిగుడ్లు ఇస్తున్నారా అని ఆరా తీశారు. ప్రభుత్వ మెను ప్రకారం భోజనం పెట్టాలని ఆదేశించారు. పరీక్షలకు విద్యార్థులు సిద్ధమవుతుండగా కలెక్టర్ వారితో మాట్లాడి పలు సూచనలు చేశారు. విద్యార్థులందరూ చదువుపై శ్రద్ధ పెట్టాలని, ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. తాము అనుకున్న ఉద్యోగాలు, ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆకాంక్షించారు. కరీంనగర్లో ఇసుక అక్రమ రవాణా చేస్తూ తరచుగా దొరికిన వారిపై సస్పెక్ట్ షీట్లు తెరుస్తామని రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఇసుక రవాణా చేసే 2 ట్రాక్టర్లను సీజ్ చేశారు. 4గురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 4గురిని కోర్టులో హాజరుపరచగా రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. అక్రమంగా ఇసుక రవాణా చేసి మళ్లీ పట్టుబడిన వారిపై సస్పెక్ట్ షీట్లు తెరుస్తామని, అట్టి ట్రాక్టర్లను వేలం వేయడానికి ఎంఆర్ఓకు అందజేస్తామని కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలకు ముస్తాబైంది. ఏప్రిల్ 1 నుంచి 3 రోజుల పాటు జరిగే చిన్న హనుమాన్ జయంతి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా తాగునీరు, పారిశుద్ధ్యం, పార్కింగ్, ట్రాఫిక్ భద్రత ఏర్పాట్లు సమగ్రంగా చేయాలని అధికారులకు ఆదేశించారు. భారీ రద్దీ దృష్ట్యా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించగా, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో చలువ పందిర్లో తాగునీటి కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. పోలీస్ శాఖ ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించనుంది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా మాలాదారులు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. భక్తులు క్రమశిక్షణతో వచ్చి స్వామివారి దర్శనం అనంతరం మాలాధారణను విరమించుకోవాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న ఆలయ పరిసరాలలో తరచూ నాగుపాములు కలకలం రేపుతున్నాయి. రాజన్న ఆలయంలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న ఆలయం వద్ద 7 అడుగుల నాగుపాము ప్రత్యక్షమైంది. స్నేక్ స్నాచర్కు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకొని 7 అడుగుల నాగుపామును పట్టుకుని మైదాన ప్రాంతంలో స్నేక్ స్నాచర్ జగదీష్ వదిలిపెట్టాడు. అయితే గతంలోనూ గోదాంలో నాగుపాములు కనిపించడంతో ఆలయ ఉద్యోగులు, ఎస్పీఎఫ్ సిబ్బంది తీవ్ర భయోందోళనకు గురయ్యారు. ధర్మశాల ప్రాంతాల్లో కూడా తరచు నాగుపాములు కనిపిస్తున్నాయని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు పాములు బయటపడడంతో ఆలయంలో పనిచేయాలంటేనే ఉద్యోగులు భయపడుతున్నారు. ఏ క్షణంలో ఎక్కడ పాము కనిపిస్తుందో తెలియడం లేదు అంటూ సిబ్బంది వణికిపోతున్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరును నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరును నిరసిస్తూ హుజురాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల వీధి రౌడీలా కౌశిక్ రెడ్డి వ్యవహరించారని ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఫోటోతో ఉన్న ఫ్లెక్సీని చెప్పుతో కొడుతూ నిరసన తెలిపారు. హుజురాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ఎమ్మెల్యే అని సోయి మర్చిపోయి విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్న కౌశిక్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యేపై తక్షణమే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, లేనిచో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కడియం శ్రీహరి పట్ల అనుచితంగా ప్రవర్తించిన కౌశిక్ రెడ్డి బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని కోరారు. లేనిచో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఒక చీటర్ గాడు, ఒక బ్రోకర్ గాడు, ఒక రౌడీ షీటర్ గాడు ఇవాళ హుజురాబాద్ నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉండి ఇక్కడ ఉన్న ప్రజలకు నిన్ను చూసి ఏం నేర్చుకోవాలి? మరి నీ దగ్గర ఉన్న చెంచాగాళ్ళు కూడా ఇవాళ షాపుల పొంటి పోయి బెదిరిస్తారు. నీ కౌన్సిలర్ గారు కూడా పోయి బెదిరిస్తారు. ఇటువంటి రౌడీయిజం జరుగుతుంది హుజురాబాద్ నియోజకవర్గంలో. నీకు మహిళలంటే గౌరవం లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే గౌరవం లేదు. ఒక గవర్నర్ గారిని తిడతావు, ఆడబిడ్డలను తిడతావు, అధికారులను తిడతావు. ఆఖరికి అసెంబ్లీలో కూడా నీ పిచ్చి వేషాలను చూసి నీకు పిచ్చి పట్టిందా లేకుంటే నీకు వెర్రి పట్టిందా? హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కలిసి నువ్వు చచ్చిపోతామంటే ఓటేసారు. ఇవాళ పాముకు పాలు పోసినట్టు అయింది ఈ నియోజకవర్గం. ఇవాళ నీ పీడను మేము వదిలించుకోవాలంటే ఖచ్చితంగా ఈయన ఎమ్మెల్యే పదవి నుండి బర్తనప్ చేయాలి. ముఖ్యంగా కేటీఆర్ గారికి మరి కేసీఆర్ గారికి చెప్పేది ఒక్కటే, ఇవాళ మీ రాష్ట్రం మొత్తం కోల్పోయిందంటే కేవలం కౌశిక్ రెడ్డి వల్లనే. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈయన ఎక్కడ పాదం పెట్టిన ఒక ఐరన్ లెక్క మా కాంగ్రెస్ పార్టీలో ఉంటే మా కార్యకర్తల కడుపులు కొట్టి
మీ పార్టీలో కుక్క బిస్కెట్ల కోసం ఆశపడి వచ్చారు. ఇవాళ అక్కడ ఉండి మళ్ళీ ఇక్కడికి భర్తనాలు చేసుకుంటా ఫోన్లు చేసుకుంటా ఇళ్ళకి రావాలని చూస్తే కౌశిక్ రెడ్డి కవర్గా గుర్తుపెట్టుకో. హుజురాబాద్ నియోజకవర్గంలో ఆడబిడ్డలు ఉన్నారు. ఇదే హుజురాబాద్ నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరు ఎక్కలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా తీర్చిదిద్దిన ఘనత హుజురాబాద్ నియోజకవర్గాన్ని. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్టీ గిరిజన సంక్షేమ బాలుర హాస్టళ్లలో అమానుష ఘటన చోటు చేసుకుంది. హాస్టళ్లలో కూరగాయలు కోసే పనిలో ఉన్న కామటి శ్రీనివాస్ మద్యం మత్తులో చిన్నారులపై దాడికి పాల్పడ్డాడు. విద్యార్థులను చీపుడుతో కొట్టాడు. నిత్యం మద్యం మత్తులో వేధింపులకు గురిచేస్తున్నాడని విద్యార్థులు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. మద్యం మత్తులో హాస్టల్కు వచ్చే కామటి శ్రీనివాస్ విద్యార్థులు రాత్రి పడుకునే సమయంలో చీపుడుతో కొడుతున్న విజువల్స్ రికార్డ్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇలాంటి ఘటనలు నిత్యం చోటు చేసుకుంటున్నాయని విద్యార్థులు తెలిపారు. తాళ్ల ధర్మారం నుంచి డిప్యుటేషన్పై జగిత్యాలకు వచ్చిన కామటి శ్రీనివాస్ గత 4 నెలలుగా ఇదే విధంగా ప్రవర్తిస్తున్నాడని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై పలుమార్లు హాస్టల్ వార్డెన్ మధుసూదన్ మందలించిన శ్రీనివాస్లో మార్పు రాలేదని తెలిపారు. చివరకు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ ఆఫీసర్ రాజ్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. దీంతో రాజ్ కుమార్ సీరియస్ గా స్పందిస్తూ విచారణ జరిపి శ్రీనివాస్ పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పిల్లలకు కొట్టినట్లు ఇప్పుడే మా దృష్టికి రావడం జరిగింది. దీని మీద ఎంక్వైరీ చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. ఇది చాలా రోజుల నుంచి నడుస్తుందంట, మీ దృష్టికి ఇంతవరకు రాలేదు? నా దృష్టికి రాలేదు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కోతిరాంపూర్ అంగన్వాడీ సెంటర్లో ప్రీ స్కూల్ మేళా నిర్వహించారు. కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్, జిల్లా సంక్షేమాధికారి సరస్వతి, సిడిపిఓ సబిత, 39వ డివిజన్ కార్పొరేటర్ మాసం గణేష్, 9వ డివిజన్ కార్పొరేటర్ పాడిశెట్టి వసంతలక్ష్మి, భూమయ్య పాల్గొన్నారు. ఆర్డీఓ మహేశ్వర్ మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్కు ధీటుగా అంగన్వాడీ స్కూల్ పనిచేస్తున్నాయని, ఆటపాటలతో విద్యను బోధించడం జరుగుతుందని తెలిపారు. డిడబ్ల్యూఓ సరస్వతి గర్భవతులు, బాలింతలు అంగన్వాడీ సెంటర్లో లభించే పౌష్టికాహారం, బాలామృతం తీసుకోవాలని సూచించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు సమీపంలో ప్రధాన రహదారిపై కొరుకంటి శిరీష శ్రీధర్ రావు దంపతులు వినూత్న ఆలోచనతో భక్తులను ఆకట్టుకుంటున్నారు. రామాయణంలోని ముఖ్య ఘట్టాలను ఇసుకతో అద్భుతమైన శిల్పాల రూపంలో తీర్చిదిద్దుతూ కేవలం 30 సెకండ్లలో చూసే విధంగా ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ప్రతి శిల్పం ఒక కథను ప్రతిబింబిస్తూ భక్తి, సంస్కృతి, కళాత్మకతను కలగలిపి సందర్శకులను ఆకర్షిస్తుంది. ఈ నెల 27 నుండి మే 15 వరకు ఈ ఇసుక విగ్రహాల ప్రదర్శన కొనసాగనుండగా ఈ అరుదైన కళాఖండాలను చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రస్తుత కాలంలో పిల్లలు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలు ఎక్కువగా గడుపుతున్నారని, సనాతన ధర్మం రామాయణ ఘట్టాలను తక్కువ సమయంలో అందరికీ చేరవేయాలని ఉద్దేశంతో ఇసుక శిల్పాలను రూపొందించినట్లు శిరీష తెలిపారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ తక్కువ సమయంలో రామాయణాన్ని అర్థం చేసుకునేలా ఈ ప్రదర్శన ఉపయోగపడుతుందన్నారు. అంటే సైకత రూపంలో ఒక కొత్త ఆధ్యాత్మికత చూపెట్టాలనేసి నేను ముందుకు తీసుకొచ్చాను. దాదాపు 10-12 సంవత్సరాల నుంచి నేను ఇది అనుకుంటున్నాను. సో మనకి తెలంగాణలో బీచెస్ లేవు, శాండ్ అనేది చాలామందికి అవగాహన లేదు. అలా అయితే కొత్తగా ఒక ఆధ్యాత్మిక ఆకర్షణీయంగా ఉండాలనే ఉద్దేశంతో, అంటే పిల్లలకి పెద్దలకి ప్రతి ఒక్కరికి రామాయణంలో ఒక ఘట్టం, అంటే ప్రతి ఒక్క ఘట్టం అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో మీ ముందుకు అయితే తీసుకొచ్చాను. మెయిన్గా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్కి అలవాటైపోయారు, యూట్యూబ్ రీల్స్కి అలవాటైపోయారు. ఓన్లీ సెకండ్స్లో అర్థమయ్యే విధంగా 30 సెకండ్స్లో, ముందు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు 30 సెకండ్స్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా రామచరితం యొక్క రామాయణ ఘట్టంని మేము ముందుకి తీసుకొచ్చానండి. ప్రతి ఒక్కరూ, ప్రతి సనాతన బంధువు సపోర్ట్ చేసి ఇది మరింత సక్సెస్ చేయాలని నేను కోరుతున్నాను. ప్రతి ఒక్కరు వచ్చి వీక్షించాలని ఆశిస్తున్నాను. మొత్తం ఇసుకతోనే చేసారా మనం? టోటల్ ఇసుకతోనే చేసాము. ఓన్లీ వాటర్, శాండ్ అంతే. ఓకే. ఇప్పుడు హనుమాన్ విగ్రహము 3D హనుమాన్ అండి. ఇది 32 అడుగుల 3D హనుమాన్ ఇక్కడ ఆకర్షణీయంగా మీకు కనబడుతుంది. సంజీవతాన్ని గాల్లో తీసుకెళ్తున్న హనుమాన్, మన 3D సైకత హనుమాన్ని చూడొచ్చు. అలాగే ఇక్కడ హనుమాన్ అయితే మనకి గుండెని చీల్చుకొని తన గుండెలో రాముల వారిని, సీతమ్మ వారిని చూపెడుతున్న ఈ దృశ్యం అయితే చాలా భావోద్వేగంగా ఉంటుంది చూడడానికి. భక్తులు ఎలా వస్తారు? ఓకే, ఇప్పుడైతే వస్తున్నారు. ఇంకా రేపటి నుంచి అయితే చాలామంది స్వాములు వస్తున్నారు. చాలామంది వస్తారనే నమ్మకం అయితే ఉంది. రోగులకు ఆసుపత్రిలో సత్వర వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు.
పెద్దపల్లి కలెక్టరేట్లో వైద్య శాఖ పనితీరుపై జిల్లా కలెక్టర్ కొయ్య శ్రీహర్ష సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు ఓపీ రిజిస్ట్రేషన్ చేయడం వల్ల ఎక్కువ మంది రోగులకు సేవలు అందించలేకపోతున్నామని, ప్రతి విభాగంలో రోజుకు నిర్దిష్ట సంఖ్యలో టోకెన్లు జారీ చేసి ఓపీ సేవలు నిర్వహించాలని, అనంతరం వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. ఆసుపత్రిలో ఆర్థో, డెంటల్, జనరల్ మెడిసిన్, గైనిక్, చిన్నపిల్లల స్పెషలిస్ట్, కంటి చికిత్స మొదలగు వివిధ విభాగాలలో ఎన్ని ఓపీ టోకెన్లు ఉన్నాయో తెలియజేస్తూ డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ల్యాబ్ టెస్ట్ పరీక్షల ఫలితాలు రోగులకు త్వరగా అందే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ప్రతిరోజు జరిగే వైద్య పరీక్షలకు సంబంధించి నివేదిక అందజేయాలని, ఉదయం జరిగే పరీక్షలకు సాయంత్రం వరకు ఫలితాలు రోగులకు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. ఆసుపత్రిలో ల్యాబ్, ఎక్స్రే రూమ్, వివిధ ఓపీ రూమ్, ఇతర విభాగాలకు దారి చూపే విధంగా సింబల్స్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. సభ్యులు అందరూ క్రమశిక్షణగా ఉండాలని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. హైదరాబాద్లోని శాసన మండలి సమావేశం 6వ రోజు జరిగింది. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని మాట్లాడారు. అసెంబ్లీలాగా శాసన మండలిలో ఉన్న సభ్యులు మేధావులు అయ్యే ఉండి కూడా సభను అడ్డుకోవడం మంచిది కాదన్నారు. భవిష్యత్తులో కూడా సభ్యులు ఇలా ప్రవర్తించకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన మేధావులు తమ తీరు మార్చుకోవాలని బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. అనుభవం గడించినటువంటి వ్యక్తులు, విజ్ఞులు, మేధావులు ఉండేటువంటి సభ అసెంబ్లీ కన్నా కూడా అధ్వానంగా ఈ రకంగా ప్రవర్తించడం అనేది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. కౌన్సిల్ బయట వారు చూస్తున్నప్పుడు మనం ఉందాగా మెదులుకొని బయట వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్, ఒక సూచన ఇవ్వాల్సినటువంటి సందర్భంలో ఈ రకంగా వివరించడం చాలా దౌర్భాగ్యం అధ్యక్ష. మంత్రి గారి విషయంలో సిబిసిఐడి ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశం చెప్పడం జరిగింది. వాళ్ళు హౌస్ కమిటీ అడుగుతూ ఉన్నారు అధ్యక్ష. హౌస్ కమిటీ ఎంక్వైరీ చేసి సూచనలు ఇస్తుంది అధ్యక్ష. వారు కూడా సిబిసిఐడికి సూచనలు ఇవ్వచ్చు. అట్లాంటి భర్తను అవకాశం తీసుకొని ప్రభుత్వం ముందుకొచ్చి ఏకంగా సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తున్నప్పటికి కూడా ఇక్కడ అసెంబ్లీలో కానీ ఇక్కడ ఈ రకంగా వివరించడం మంచిది కాదు అధ్యక్ష. మేధావులు అందరం కూడా ప్రజలకి మంచి సమాచారం. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మాజీ మంత్రి జీవన్ రెడ్డిపై కాంగ్రెస్ నేత గజ్జల కాంతం ఫైర్. కాంగ్రెస్ పార్టీని, సీఎంను విమర్శిస్తే ఊరుకోమని హెచ్చరిక. చిన్న హనుమాన్ జయంతికి ముస్తాబైన కొండగట్టు. భారీగా ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ. ఎల్లారెడ్డిపేట మండలం దూమల ఈఎంఆర్ఎస్ విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ గరిమా అగ్రవాల్. మెను ఖచ్చితంగా పాటించాలని సూచన. పెద్దపల్లి జిల్లాలో నిజాయితీకి నిదర్శనంగా నిలిచిన మహిళ. డబుల్ బెడ్రూమ్ గృహాన్ని తిరిగి అప్పగించిన దంపతులను ప్రశంసించిన కలెక్టర్ కొయ్య శ్రీహర్ష. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై బగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు. నియోజకవర్గం వ్యాప్తంగా ఎమ్మెల్యే దిష్టి బొమ్మలు దగ్ధం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.